మెగా మిడిల్ బ్రదర్ నాగబాబు రాజకీయ భవితవ్యంపై జనసేన కొత్త ఆలోచనలతో ఉంది. ఆయన ఉత్తరాంధ్రలో బిక్షాట్గా నిలబెట్టాలన్న కోరిక తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లుగా తాజా పరిణామాలు చెబుతున్నాయి. చిరంజీవి కుటుంబంలో రెండోవాడైన నాగబాబు రాజ్యసభ సభ్యుడు కాలేకపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయారు. మంత్రి పదవి ఇస్తానన్న చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టారు. ఈ పరిస్థితుల్లో నాగబాబుకు వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశం ఇచ్చి మంత్రిని చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. అందుకోసం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని నాగబాబుకు ఇప్పుడే అప్పగించారు. ఆయన అక్కడకు తరచూ వచ్చి వెళ్తూ వచ్చే ఎన్నికల్లో తాను ఎచ్చెర్ల నుంచి పోటీ చేయబోతున్న సందేశాన్ని ఇస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు ఉన్న పట్టు నాగబాబు ద్వారా మరింత పటిష్టమవుతుందన్నది ఒక ఆలోచనగా ఉంది. నాగబాబు మాటకారితనం పార్టీకి ఉపయోగపడుతుందని కూడా ఎదురు చూస్తున్నారు. జనసేనలో నాగబాబు నెంబర్ 2 లేదా నెంబర్ 3 అని చెప్పుకోవాలి. అయినా ఇతరులకు వచ్చినంత మైలేజీ నాగబాబుకు రావడం లేదనే చెప్పుకోవాలి. మెగా కుటుంబం నుంచి వచ్చిన గట్టి పదవి ఆయన్ను ఇంతవరకు వరించలేదు. కూటమి నేతల నుంచి కూడా నాగబాబుకు పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. దాంతో రూటు మార్చి కొత్త గేమ్ ఆడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను అనధికారికంగా నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. ఆ దిశగా తొలి ప్రయత్నంలో ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని చూసుకోమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎచ్చెర్లలో ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేగా బీజేపీ నేత ఈశ్వర్రావు ఉన్నారు. ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఎచ్చెర్లలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేనప్పటికీ కూటమి పార్టీల ప్రభంజనం ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకు దోహదం చేసింది. కాపు సామాజిక ఓటర్లు మెజారిటీగా ఉండటం, వారంతా ఈశ్వర్రావుకు ఓటెయ్యటంతో గెలుపు సునాయాసమైంది. ఎన్నికల ముందు నుంచి ఎచ్చెర్లపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ తర్వాతి కాలంలో తప్పు చేసిన ఫీలింగ్తో ఉన్నారు. ఎచ్చెర్లను కూడా తామే తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో మాట్లాడుకుని ఎచ్చెర్లను తమ ఖాతాలో వేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. నాగబాబును పోటీ చేయించి గెలిపించుకుంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి ఆయనకిచ్చే వీలుంటుందని కూడా ఎదురు చూస్తున్నారు. నాగబాబు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కార్యకర్తల్లో బాగా జోష్ కనిపించింది. ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటయ్యింది. అందరినీ పిలిపించి నాగబాబు మాట్లాడేవారు. తర్వాతి కాలంలో నాగబాబు ఇలా వచ్చి అలా వెళ్లటం అలవాటయ్యింది. దీనికి తోడు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతోన్న ఇబ్బందులను నాగబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పెద్దగా స్పందించటం లేదన్న ఆవేదన జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఎచ్చెర్ల జన సైనికుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత పార్టీ ఎమ్మెల్సీ స్థానికంగా ఉండగా బీజేపీ ఎమ్మెల్యే చెంతకు వెళ్లలేక, తమ నాయకుడి దర్శనం లభించక క్యాడర్ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి పోయి నాగబాబు రెగ్యులర్గా ఎచ్చెర్ల వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే క్యాడర్ను కలుపుకొని పోతూ అందరి సమస్యలపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు తిరుగుండదని చెబుతున్నారు. మరి ఆ సంగతి నాగబాబుకు అర్థమవుతుందో లేదో.